బ్రేకింగ్ న్యూస్ గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా లియోనెల్ మెస్సీ హైదరాబాద్కు రానున్నారు. ఈ మేరకు లియోనెల్ మెస్సీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అదే తరహాలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం మెస్సీకి స్వాగతం పలుకుతూ అంటే ఆయన ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నట్టు ఆయన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. మొత్తం మీద లియోనెల్ మెస్సీ ప్రపంచ ఫుట్బాల్ ఆటగాడు హైదరాబాద్లో అడుగు పెడుతున్నందుకు చాలా గర్వంగా ఉన్నది, ఈ గడ్డ కూడా చాలా గర్వపడుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొత్తం మీద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ కూడా జరగనున్నట్టు తెలుస్తూ ఉన్నది. డిసెంబర్ 13న ఆయన అంటే హైదరాబాద్లో అడుగు పెడుతూ ఉన్నారు. ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి నేరుగా స్టేడియంలో లేదా ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఉండే అవకాశం ఉంటుంది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నది. ఇక అంతేకాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మ్యాచ్లో ఆడనున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫుట్బాల్ ఆట అంటే ఎంత ఇష్టమో మనం గతంలో చాలాసార్లు చూసాము. కాబట్టి ఖచ్చితంగా లియోనెల్ మెస్సీతో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పాల్గొంటారు ఈ మ్యాచ్లో అనేది అయితే అందరికీ చాలా ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ లియోనెల్ మెస్సీ హైదరాబాద్కు రానున్నారు అన్న విషయం చాలా మందిలో ఒక ఉత్సాహం నింపుతా ఉన్నది. అయితే ఆయన గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ విషయము అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ సోషల్ మీడియాలో అయితే మెస్సీ కోసం భారతీయులు పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెడతా ఉన్నారు. ఇక ఇండియా నుంచి లభిస్తున్న ప్రేమకు ఆయన మంత్రముగ్ధుడు అవుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. అలాగే హైదరాబాద్లో జరిగే మ్యాచ్ గురించి కూడా ఇంటర్నెట్లో చాలా అంశాలే ఇప్పుడు చక్కర్లు కొడతా ఉన్నాయి. మొత్తం మీద అంటే రేవంత్ రెడ్డి గారు అలాగే మెస్సీ ఇద్దరు ఆడబోతున్నారు అన్న అంశమే ఇప్పుడు చాలామందికి ఆసక్తి కలిగిస్తూ ఉన్నది. అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్లో డిసెంబర్ 13 రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ఉండనున్నట్టు తెలుస్తూ ఉన్నది. మెస్సీ అలాగే 7 మంది సెలబ్రిటీలతో ఈ మ్యాచ్లో పాల్గొన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఇందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఉండనున్నట్లయితే తెలుస్తూ ఉన్నది. ఇక దీనికోసము అలాగే రేవంత్ రెడ్డి జట్టు RR9 అలాగే మెస్సీ 10 మధ్య ఈ మ్యాచ్ ఉంటుంది. టికెట్ల డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కూడా ఇప్పుడు ఆన్లైన్లో చాలా వరకు ఆ సైట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ టికెట్ రేట్లు వచ్చేసి 1500 నుంచి 50,000 వరకు ఉంటుందని తెలుస్తూ ఉన్నది. ఇక విఐపి గ్యారేజ్తో కలిపి 50,000 ఉంటుందని తెలుస్తూ ఉన్నది. మెస్సీ తన ఇన్స్టాగ్రామ్లో సీ యు ఇన్ ఇండియా అని పెట్టడం పట్ల ఇండియాలో ఉన్న ఫుట్బాల్ అభిమానులందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు మెస్సీని మన తెలుగు గడ్డపై చూడొచ్చని తెలుగు ఫుట్బాల్ ప్లేయర్ అభిమానులు అంటే తెలుగు ఫుట్బాల్ అభిమానులందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మెస్సీ ఎలా అలరిస్తారు, ఇక మెస్సీ అభిమానులు ఎలా ఉత్సాహాన్ని కనబరుస్తారు అనేది అయితే చాలా ఆసక్తికరంగా మారింది. ఇక మొత్తం మీద రేవంత్ రెడ్డి సైతం తాను ఎంతో ఆనందంగా ఉన్నట్లయితే ఆయన ప్రకటించారు. చూడాలి మరి ఇంటర్నేషనల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారితో మెస్సీ ఎలా ఫుట్బాల్ ఆడతారనేది.